చేసిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా? అలా మోసం చేసిన వారు బైబిల్లో ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రియులరా, దేవుని వాక్య ప్రకారంగా చూద్దాం. మోసగాండ్లకే మోసగాండ్లుగా మారిపోయేటటువంటి వారిగా ఉన్నవారు ఇంతకీ ఎవరు? మోసగాండ్లకే మోసగాడు ఎవరు? మోసగాండ్లకే మోసగాండ్లుగా చేస్తుంటారు కదా. అలా మోసం చేస్తున్నటువంటి వాళ్ళలో మనం చూద్దాం. ఇంతకీ మోసగాళ్ళు ఎవరు? మోసం చేసే వాళ్ళు ఎవరు? ఈ రోజుల్లో మోసం అనేది ఇది అది అని చెప్పటానికి వీలు పడనంత మోసముతో ప్రపంచమంతా మారిపోయింది. మోసం చేసే విషయంలో మన తన భేదము లేకుండా మోసగాళ్ళుగా మారిపోయారు. అలాగనే ప్రపంచమే మోసపూరితమైనదిగా మారిపోయింది. రక్త సంబంధాల మధ్య మోసం, బంధుమిత్రుల మధ్య మోసం, కుటుంబాల మధ్య మోసం, అయిన వారు మధ్య మోసము, కాని వారి మధ్య మోసం, గ్రామములో మోసం, ప్రపంచమంతా మోసం. ఇలా మోసం పోతున్నటువంటి, మోసపుచ్చుతున్న వాళ్ళు, మోసపోతున్న వాళ్ళు, వీళ్ళందరినీ మోసం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము. ఇంతకీ మోసం చేసే వాళ్ళు ఎవరు? మోసము చేసే వాళ్ళు ఎవరు? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం చదవాలి. సర్వలోకమును మోసపుచ్చుచు, ఎవరంట వాళ్ళు? ఎవరంటాడు? అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమంట. ప్రియులరా, ఆది సర్పమంట. ఏమేం పేర్లంట ఈ యొక్క దానికి? సర్వలోకమును మోసపుచ్చటానికి దేవుని దగ్గర నుంచి కింద పడిన అపవాది ఒకనాడు సర్వలోకాన్ని మోసపుచ్చటానికి దేవుని దగ్గర పరలోకమందు యుద్ధము చేసి, ఆ యుద్ధములో దేవునితో, అక్కడ యుద్ధం ఎందుకు జరిగింది? దేవుని సింహాసనాన్ని అధిరోధించాలి. నేను కూడా దేవునితో సమానుణ్ణి, దేనిలో కూడా నేను దేవుని కన్నా తక్కువ వాణ్ణి కాదు అన్నట్టుగా ప్రియులారా, తమను సృజించిన, తనను సృష్టించిన సాక్షాత్తు కన్న తండ్రి అయిన దేవుని మీదని తిరుగుబాటు చేసింది అపవాది. అర్థమవుతుందా? ఈరోజు కూడా తల్లిదండ్రుల మీద తిరుగుబాటు, సమాజములో తల్లి మీద తిరుగుబాటు, తండ్రి మీద తిరుగుబాటు, ఉపాధ్యాయుల మీద తిరుగుబాటు, బోధకుల మీద తిరుగుబాటు, సేవకుల మీద తిరుగుబాటు, సమాజం అంతా కూడా ప్రియులారా తిరుగుబాటు చేసే నైజము గుణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తిరుగుబాటు చేసే విధంగా నేర్పించాడు మానవునికి? ఒకనాడు అపవాది, సాతాను, ఆది సర్పమైనటువంటి అపవాది దేవుని మీద తిరుగుబాటు చేసిందండి. అక్కడ నుంచి ఒక తన్నుదంతే ఎడబడిందమ్మా, కింద పడిపోయింది వచ్చి భూమి మీద. కనుక ప్రియులరా, ఈ యొక్క అపవాది, ఈ యొక్క సాతాను, ఈ యొక్క ఆది సర్పముగా ఉన్నటువంటి ఈ అపవాది ఈ భూమి మీద పడివేసబడి సర్వలోకమును మోసపుచ్చటానికి అది ఒక నిర్ణయం తీసుకుందంటండి. సర్వలోకాన్ని మోసపుచ్చటానికి. ఎలా మోసం చేస్తుంది చూసారా? దాన్ని మోసం ఎలా మోసం చేస్తుందో చూస్తే ప్రియులరా, ఎలా మోసం చేస్తుందో అది
మనము దేవుని వాక్యములో చూడగలిగితే ప్రియులరా, ఎలా మోసం చేస్తుందో చూడండి. 3వ అధ్యాయము ఆదికాండం, 3వ అధ్యాయము ఆదికాండం 13వ వచనం. బైబుల్ తీయాలి, అందరు త్వరగా చదువుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసిన పని ఏమిటి? అవ్వతో అంటున్నాడండి దేవుడు, నువ్వేం చేశావే అని అవ్వతో చెప్తున్నాడు. తన కూతురు గనక నువ్వేం చేస్తున్నావు, ఏం చేసావు, ఇంతకీ ఎందుకంత తప్పు చేశావు అని. అందుకు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసిన పని ఏమిటని అడగగా, ఆ స్త్రీ చెబుతుంది దేవునితో, అయ్యా, సర్పము నన్ను మోసపుచ్చినది. దేవునికి ఏం చెప్తుంది ఒకనాడవ్వ? ఎవరు మోసం చేశారంట? సర్పము నన్ను మోసపుచ్చిందయ్యా, సర్పము నన్ను మోసపుచ్చిందయ్యా. మోసపోకూడదని చెప్పాను కదా, తినవద్దు, ఈ పండ్లు తినొచ్చు, ఈ పండ్లు తినకూడదని నేను చెప్పాను కదా. నీ భర్త చెప్పలేదా ఎప్పుడు నీకు? ఈడు భార్య కొంగు పట్టుకొని తిరిగేవానిగా ఉన్నాడా? అర్థమవుతుందా? భార్య కొంగు పట్టుకొని తిరిగేవానిగా ఉన్నాడు ఆదాము. ఈ తోట పళ్ళలో ఉన్న ప్రతి ఫలాలను మీరు తినవచ్చు, తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే వృక్షములు తినకూడదని ఆజ్ఞాపించాను కదా నీ భర్తకు, అది అతడు చెప్పలేదా అని మనం ఆలోచన చేయగలిగితే చెప్పాడు. అందుకే అంటుంది, నువ్వు చేసిన పని ఏమిటని స్త్రీతో దేవుడు అయిన యెహోవా అడగగా, అయ్యా, నేను మంచిదాన్నే, నా భర్త కూడా మంచివాడే. మళ్ళీ మీరు మంచివారైనప్పుడు, నీ భర్త మంచివాడు, నువ్వు మంచిదానం అయినప్పుడు, మళ్ళీ ఎందుకు ఈ నేరం చేశావు, ఎందుకు ఈ తప్పు చేశావు, ఎందుకు నేను తినవద్దన్న పండు నువ్వు తిన్నావు అన్నప్పుడు ప్రియులారా, మాది కాదు మోసం, మమ్మల్ని సర్పమే మోసపుచ్చింది. ఏమని మోసపుచ్చింది? అంటే ఎవరు చెప్పినా మోసపోతావా? అది మానవ నైజం. ఈరోజు కూడా చూడండి, సమాజంలో భార్యల్ని భర్తలు మోసం చేసేవారు ఉన్నారు, భర్తల్ని భార్యలు మోసం చేసేవారుగా ఉన్నారు, కన్న తల్లిదండ్రులను పిల్లలు మోసం చేస్తున్నారు, పిల్లలని తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఈ భూమి మీద ఎవడైనా రక్త సంబంధికుడు అని చెప్పుకున్నవాడు ప్రతి వాడు మోసం చేస్తున్నాడు, మోసకరమైన మాటలు మాట్లాడుతున్నాడు, మోసకరమైన సలహాలు ఇస్తున్నారు, మోసపుచ్చడానికి. అందుకే అన్నాడు కదా మనకు అక్కడ ప్రకటన గ్రంథం 12:9, సర్వలోకమును మోసపుచ్చుచు ఒక్కసారి మోసం చేయలేదంట వాడు, ఒక్కసారి మోసం చేయలేదంట, మోసపుచ్చుచునే ఉన్నాడు వాడు. నా ప్రియమైన దేవుని వారలారా, ప్రాముఖ్యంగా క్రీస్తు సంఘమా, మనం ఎవరి చేత మోసపోకూడదు. అందుకే చెప్తున్నాను, మనం ఎవరి చేత మోసపోకూడదు. ప్రతి వాడు ఏదో చెప్తూ ఉంటారు, అది బోధ విషయమైన, భక్తి విషయమైన, సహవాస విషయమైన, సమాజ విషయమైన, సమాజములో ఎవడు ఏం చెబుతున్నాడు, ఎందుకు చెబుతున్నాడు, అసూయతో చెబుతున్నాడా, మనిషిని డైవర్ట్ చేయటానికి చెప్తున్నారా, లేకపోతే ప్రేమ లేకుండానట్లు బంధాల మధ్య విడదీయటానికి చెప్తున్నారా, ఎవడు ఏ ఉద్దేశంతో, ఏ స్త్రీ ఏ ఉద్దేశంతో చెబుతుందో అందరికి పితామకుడు అపవాది. దీనిని నీవు నేను పసిగట్టకపోతే ప్రియులారా, దేవునికి దూరం అవుతామండి, దేవునికి దూరం అవుతాం, దేవుని ఉద్దేశం నుండి తప్పిపోతాం, డైవర్ట్ చేస్తారు. కనుక ప్రియులారా, సమాజము నాటి నుండి నేటి వరకు
సర్వలోకమును మోసపుచ్చుతూనే ఉందండి. అది ఎవరిని ఎలా మోసపుచ్చాలనో నేర్పరండి. అపవాదికి ఉన్నంత పరిజ్ఞానం ఈ భూమి మీద మానవునికి ఎవరికి లేదు, తెలుసా? అపవాదికున్న కీ పాయింట్, అపవాదికున్న ఎత్తుగడలు, అపవాదికున్న మేధస్సు దేవుని తర్వాత ఎవరికుందో తెలుసా? అపవాదికే ఉంది ఎక్కువ. దేవుని తర్వాత ప్రతి విషయంలో నమ్మించే విషయంలో, నమ్మబలికే విషయంలో, డైవర్ట్ చేసే విషయంలో, ఎలా ఎవరికి చెప్తే ఎలా మన మీద పలా వ్యతిరేకులు అవుతారు, ఎవరికి ఏం చెప్తే వాళ్ళు అసహించుకుంటారు అని నేర్పరండి అపవాది. అందుకే అవ్వను దెబ్బతీయటానికి ఎలా వచ్చాడు అపవాది? ఎలా వచ్చాడు? స్త్రీ బలహీనమైన ఘట్టం అండి, బైబిల్లో చెప్పాడు దేవుడు. స్త్రీ బలహీనమైన ఘట్టం కనుక స్త్రీ అయితేనే పడిపోతుంది, అది వానికి తెలిసిన ఎత్తుగడ. చూడండి, స్త్రీలు ఎక్కువ మోసపోతుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా మోసపోతుంటారు సమాజంలో. ప్రతిదీ కూడా ఎవరు ఏది చెప్పినా అమాంతరంగా నమ్మేయడమే, బలి కావటమే. తర్వాత తెలుస్తుంది నేను బలైపోయానని, దెబ్బతిన్న తర్వాత, మోసపోయిన తర్వాత. కనుక ప్రియులారా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఎవడో పనికిమాలినోడు చెప్తే ప్రేమలో పడిపోవడం, తర్వాత వాడు కొన్నాళ్ళు వాడుకొని మరో పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు ఇంటి ముందర వేసి ధర్నా చేస్తుంటుంది, ఏమని? నన్ను నమ్మించి మోసం చేశాడు ఇతడని. కనుక ప్రియులారా, అందుకే స్త్రీల విషయంలో బహు జాగ్రత్తగా అపవాది మనకు ఎత్తుగడ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. చూడండి ఇంకో మాటని కూడా ఇక్కడ ఆదికాండము 3:13 చెప్పిన విధంగా అపవాది ఏమంటుంది? అవ్వమ్మ, స్త్రీ నన్ను, సర్పము నన్ను మోసపుచ్చిందయ్యా, సర్పము నన్ను మోసపుచ్చింది. సర్పం ఏది చెప్తే అది వింటావా? నేను చెప్పాను కదా నీ భర్తతో. కనుక ప్రియులారా, అక్కడ మోసపరిచినది. అందుకే అంటాడు ప్రకటన 12:9 అంటాడు, ఆదిఘట సర్పం అవ్వ దగ్గరకు వచ్చి ఏం చెప్పింది? అబ్బే, దేవుడు తినవద్దన్న పండ్లు మీరు వీళ్ళని ఎందుకు తినవద్దన్నాడు తెలుసా? దేవుడు ఎందుకు తినవద్దన్నాడు తెలుసా? ఈ పండ్లు తిను దినమున నిశ్చయముగా మీరు చావరు. ఉత్తది దేవుడు అవద్దని చెప్పాడు మీకు. దేవుడంతటి వారు మీరు మారిపోతారని, దేవుళ్ళు అవుతారని దేవునికి తెలుసు. అందుకే మిమ్మల్ని తినవద్దన్నాడు. కానీ మీరు చస్తారు, చావరని చెప్పినప్పుడు ఏం చేసింది? ఆ పళ్ళలో కొన్ని పండ్లను తెంపుకొని తను తిని తన భర్తకిచ్చి వారిద్దరు తిన్న తర్వాత వాళ్ళు చచ్చిపోయారమ్మా? చచ్చిపోయారా? తిన్నాక చచ్చిపోలేదు. చచ్చిపోకపోగా ఇప్పుడు ఏమైంది? ఎవరు చెప్పింది నిజంగా భావించిండొచ్చు అవ్వ. అపవాది చెప్పిన మాటని నిజమని భావించవచ్చు. అంటే చస్తారని దేవుడు అన్నాడు గనక చావలేదు. తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి, తాము దిగంబరులమని మంచి చెడు తెలివినిచ్చేవారిగా మారిపోయారండి. మంచి చెడు తెలివిని ఎవరికి ఉంటుంది? వాళ్ళు పిల్లల లాంటి మనస్తత్వంతో దేవుడు ఉండాలి అనుకున్నాడు. కానీ మంచి చెడులు తెలివినిచ్చే జ్ఞానం వీళ్ళకి ఎప్పుడైతే వచ్చిందో, అందుకే అంటాడు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మంచి చెడులు తెలివిని నువ్వు నేర్చుకున్నప్పుడు కూడా, మంచిని చెడును తెలివిని నేర్చుకున్నప్పుడు కూడా మంచిది చేసేవారిగా సమాజం ఉండకపోవచ్చేమనే దేవుడు ఉద్దేశంతో చెప్పిండొచ్చు అని నేను చెప్తున్నా. చెడు అనేది మానవుడు ఎక్కువగా చెడుని
అతిక్రమించలేడు. తెలుసా మీకు? చెడు అనేది అది విన్నా చూసినా ఎంపన్నే టెంప్ట్ అయిపోతారు మానవుడు. అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే ప్రియులరా, ఒక సెల్ ఉందనుకోండి, ఆ సెల్లు అది వేడెక్కువైపోతే ఏమవుతుంది? హ్యాంగ్ అయిపోతుంది, డెడ్ అయిపోతుంది. అలాగనే దేవుడు అనంత జ్ఞాని గనక ఆయన మంచి చెడులను ఆయన వాటిని వివేచించగలడు, వాటిని మరి పరిశోధించగలడు, వాటిని మరి వాటి విషయంలో ఆయన నిగ్రత గలవాడు, అనంత జ్ఞాని ఆయన. మానవుడైతే టెంప్ట్ అయిపోతాడు, పడిపోతాడు, దేవునికి దూరం అవుతాడు. అందుకే దేవుడు చెప్పాడు అనుకుంటున్నాను ప్రియులారా, నీవు ఈ చెట్టు ఫలాలు తినకూడదని, మంచి చెడు తెలివినిచ్చే వృక్షాలు తినకూడదని. కనుక ప్రియులారా, మానవుడు తిన్నాడు, మోసపోయాడు. మోసము చేత ఏం తెచ్చుకున్నారు అవ్వాదాములు? తాము దిగంబరులమని మంచి చెడు తెలివినిచ్చే వారిగా మారిపోయి తెలివిని మరి తెచ్చుకునేటటువంటి వారిగా ఉన్నారు. అప్పుడు చచ్చిపోయారు, దేవునిలో చచ్చిపోయారండి. దేవుని మాట అతిక్రమించారండి తిని. దేవుని మాట అతిక్రమించి వీళ్ళు భౌతికంగా ఆత్మీయంగా చచ్చిపోయారు, ఆత్మీయంగా చచ్చిపోయారు. కనుక అక్కడ నుంచి, అందుకే ఏదైనా తోటల నుంచి వీరిని గెంటి వేయబడి, మీరు ఏ నేల నుండి తీయబడ్డారో ఆ నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి పొలమును సేద్యము చేసి, నువ్వు సేద్యం చేస్తుండగా అది గచ్చ పొదలను, ముళ్ళ పొదలను, అనేకమైనటువంటి వాటిని మలుచుచుండగా నువ్వు సేద్యం చేసి 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 అలసిపోయి 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 ఈ నేలను సేద్యపరచుకొని నీ మొకపు చెమట కార్చి నువ్వు ఆహారాన్ని తినాలి. ఇక నుంచి నువ్వు ఏదేని తోటలో మరి ఎలాంటి కష్టము లేకుండా మళ్ళీ ఫలాలు తినే అధికారము మీ ఇద్దరికి లేదని చెప్పి ప్రియులారా, దేవుడు ఏదేని తోట నుంచి వారిని గెంటి వేసి మరి గెంటి వేసి లోకములోకి పంపినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అవ్వాదాములని లోకములోకి గెంటి వేసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక ప్రియులరా, ఇలాంటి సమాజములో ఎందుకు వచ్చింది కష్టం మనకు? ఏమ్మా, ఎందుకు వచ్చింది కష్టము? ఈరోజు ప్రతి మనిషి కష్టపడాలండి. కష్టం చేయకపోతే డొక్కాడదు. అర్థమవుతుందా? కష్టం చేయాలి. ఎలాంటి కష్టము లేకుండా దేవుడు ఒకనాడు వారికి చక్కని ఆహారాలు, మంచి ఫుడ్స్, పండ్లు, ఆరోగ్యకరమైన భోజనాన్ని దేవుడు పెడితే అది వద్దనుకున్నారండి. అది వద్దనుకొని అపవాది చేత మోసపరచబడి ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ప్రేమించి, ఈ లోకములో ఉన్నటువంటి వాటిని, ఈ కష్టమంతా ఎందుకు వచ్చింది? దేవుని మాట అతిక్రమించినందువల్లనే. కనుక ప్రియులారా, అందుకే చూడండి, ప్రతివాడు పని చేయాలి. కలెక్టర్ పని చేయాలి, ఎస్పీ పని చేయాలి, ముఖ్యమంత్రులు పని చేయాలి, మినిస్టర్లు పని చేయాలి, ప్రధానమంత్రులు పని చేయాలి. ఈ భూమి మీద ప్రతి అధికారి, కలెక్టర్ పని, అది కూడా పని అతనికి. ఏదో పెద్ద ఒక 5-6 కార్లలో ఆయన ఏసీ కార్లో వెళ్ళినంత ఏదో ఆయన గొప్పవాడు అనుకోవటానికి వీలేదు. పరిచారకులు పని చేసేవారు, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఎవడైనా సంథింగ్, ఎవడైనా అందరూ కూడా పని చేసుకుంటున్నారు. కష్టార్జితం, అందుకే చదువుకున్నారు, ఉద్యోగాలు తెచ్చుకున్నారు. పని చేయాలి. ఈ కష్టం ఎందుకు వచ్చిందో తెలుసా? ఒకనాడు దేవుని మాట విననందుకు ప్రియులరా. అందుకే యోబు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం ప్రియులరా. మానవుడు ఇలా మోసపోయాడా? మానవుడిని మోసం చేసింది అపవాది. మరల ఎలా మోసం చేస్తుందో చూడండి సమాజాన్ని. చదవాలి. యోబు గ్రంథము 15వ అధ్యాయం 31వ వచనం. వారు
ఎలా ఉన్నారంట మానవులు? వారు మాయను నమ్ముకొనకుందురుగాక. మాయ మాయ చేసేవారిగా, మాయ చేసి మోసం చేసేవారిగా నమ్మకుందురుగాక. వారు మోసపోయిన వారు మాయని నమ్మకుందురుగాక అని చెప్పాడంటే, మాయని ఏదైతే నమ్మావో లోకంలో నీ కళ్ళ ముందు జరిగేటివన్నీ, నీ కళ్ళ ముందు చెప్పేటివన్నీ, ఎవరు ఏది చెప్పినా, ఏది నువ్వు నమ్మినా. ఉదాహరణకి మీకు కొన్ని విషయాలు చెప్తాను. మననే చెప్పాడన్న ఎలా దాని మాయలు, దాని మోసాలు ఎలా ఉంటావంటే ప్రియులరా, ఈ మధ్యలో దైవజనులు అనేవారు చాలామంది స్వస్థత వరములు గల దైవజనులుగా బయలుదేరారు. పలాని చోటుకు పోతే కడుపులో గడ్డలు కరిగిపోతాయి. పలాని చోటుకు పోతే అప్పుల సమస్యలు తీరిపోతాయి. పలాని వారు ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి. ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుందని ప్రియులారా సమాజంలో భ్రమ పెడుతున్నవాడు వీడెవడో తెలుసా? ఇలా భ్రమ పెడుతున్నవాడు ఎవరో తెలుసా? వీడు కూడా అపవాదే. అందుకే మాయను నమ్ముకొనకుందురుగాక అని చెప్పి వారు మోసపోయిన సమాజం అంతా నేను మోసపోలేదనేవాడు ఒక్కడు ఉన్నాడండి ప్రపంచంలో? ఎవడున్నాడు ప్రపంచంలో? ప్రతి వాడు ఏదో ఒక రీతిగా, ఏదో ఒక కారణంతో, ఏదో పరిస్థితుల వలన, ఏదో సమయ సందర్భాల వలన మోసపోయిన వాడే. కనుక వారికి మాయయే ఫలం. ఏం లేదు, మోసపోతే ఏమవుతుంది తెలుసా? మాయ అంటే ఏమి లేదని అర్థం. మాయ అంటే జీరో అని అర్థం. మాయ అంటే ఏమి లేదని అర్థం. కనుక ప్రియులారా, ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఎలా నిన్ను మోసం చేసినా, ఈరోజు పాస్టర్ల రూపంలో మోసం చేస్తున్నవాడు అపవాదే. అలాగనే ప్రియులారా, మరి ఒక లారీని తల వెంట్రుకలతో గుంజుతున్నారు ఒక లేడీస్. ఒక లారీని తల వెంట్రుకలతో గుంజుతుంది. లారీని ఏమా గుంజగలవా మనం తల వెంట్రుకలతో? పాలు ఏమైనా నువ్వు గుంజుతావా? ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రియులరా, అన్న చెప్పాడు మొన్న, నిజంగా అంటే ఎంత మాయ ఇది. తల వెంట్రుకలతో మరి లారీలో సైతం క్రేనే ఒకసారి గుంజలేనిది తల వెంట్రుకలతో గుంజుతున్నారంటే ప్రియులరా, దీన్ని చూసి అన్న చెప్పాడు కదా, దీని వెనక ఏందో తెలుసు? నా ఎంటికలకి ఇంత బలం ఉండటానికి ఏది కారణం? మీరా షాంపూ అంట. మీరా షాంపూ అంటే పిచ్చి నాయన్లు పిచ్చి పిచ్చి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటే ఈ పిచ్చి పిచ్చి నమ్మకాలు ఏమ్మా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటే, అంటే మీరా షాంపూ వాడితే లారీని గుంజేయచ్చు. అలాగనే మెరిసే తల వెంట్రుకలు ఎందుకు ఇలా తల మెరుస్తున్నామంటే మీరా షాంపూ ప్రభావం. కనుక ప్రియులారా, చూడండి, ఎన్నో ప్రోడక్ట్ల విషయంలో మోసపోతున్నాడు మనిషి. నాకు కూడా ఎలర్జీ ఉంది. ఎలర్జీ ఉంటే చెల్లు యాదొత్తిన ఆయుర్వేద సంబంధించిన మందులకు సంబంధించి ఒకటే వస్తుంది. అది ఎన్నిసార్లు ప్రతి వారి సెల్లులో అడ్వర్టైజ్మెంట్. ఏంటి ఈ అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే అంత బాగా పనిచేస్తుంది అని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను. అలర్జీకి సంబంధించింది పెడితే అది వాడిన అలర్జీ పోలేదు. అడ్వర్టైజ్మెంట్ మటుకు కాల్ చేసిన అడ్వర్టైజ్మెంట్, అదే వచ్చే కాల్ తర్వాత వచ్చే అడ్వర్టైజ్మెంట్.
ఏది వచ్చినా అదే వచ్చింది. ఏంటి ప్రపంచంలో ఎన్ని సెల్లులు ఉంటాయి, ఎంతమంది దగ్గరికి వెళ్ళిపోతుంటుంది అడ్వర్టైజ్మెంటు? ఏమన్నా 850 కోట్ల మంది కేవలం లెక్కించబడిన వాళ్ళే, ఇంకా లెక్కలేని మైనర్లుగా ఉన్న వాళ్ళు, పురుషులు, స్త్రీలు ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళని మనం లెక్కేస్తే దాదాపుగా 20 కోట్ల మంది ప్రపంచ జనాభా. అంటే సెల్ ఫోన్ ఎవరెవరి దగ్గర ఉంటుంది? ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది గనక ప్రియులరా, పిల్లలు తప్ప, వృద్ధులు తప్ప. అలాంటిది ప్రియులరా, ఎంత అడ్వర్టైజ్మెంట్ అండి, ఎంత అడ్వర్టైజ్మెంటు. కనుక ఇవన్నీ కూడా మోసపోయే తర్వాత నాకు అర్థమైంది మోసపోయాను నేను. అంటే ఇంత చెప్పినా మాకు కూడా మోసపోతుంటాం. అందుకే మోసం అనేది ప్రపంచంలో నేర్పరి. ఈ ప్రోడక్ట్ వాడు, ఈ షాంపూ వాడు, ఈ సబ్బు వాడు, ఈ పౌడర్ వాడు, ఒకటి బోధ ఒకటే కాదు ప్రియులరా, మానవుని అనేక రంగాలలో, అనేక పరిస్థితుల వలన, అనేక సమయ సందర్భాల వలన మోసం అనేది జరుగుతూనే ఉంది. మోసపోతూనే ఉన్నాడు మనిషి. మోసం జరుగుతూనే ఉంది, మోసపోతూనే ఉన్నాం. కనక ప్రియులరా, మనని మంగిలి ఒక కేసు, 10,000 కడితే 20,000 ఇస్తామని డబ్బులు కట్టించుకున్నారని. ఎంతమ్మా? 10,000కు 20,000. కనుక ఒకసారి 10,000 ఇచ్చారు, 20,000 ఇచ్చారు, తర్వాత 20,000 ఇచ్చారు, 20కి 40 ఇచ్చారు. అమ్మో ఇది చాలా బాగున్నట్టుంది, ఇంకా మనం పని చేయాల్సిన అవసరం లేదు, ఇంతకన్నా లాభకరంగా మనకి ఇంకెక్కడి నుంచి వస్తుంది అనుకోని ప్రియులరా, ప్రజలలో వ్యాప్తి జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఒక్కొక్కడు 40 లక్షలు, 30 లక్షలు పొలాలమ్మి, అప్పులు చేసి, వింటున్నారా, అనేక రీతిలుగా డబ్బులను తెచ్చి సంచుల కట్టలండి, సంచులతో వస్తున్నారు వాళ్ళు. ఎంచుతుంటే చూస్తున్నారు లే, వీడియో నేను రెడీ చేయలేదు కానీ ఉంది నా దగ్గర వీడియో. డబ్బుల కట్టలు. కనక ప్రియులారా, ఈ డబ్బులు కట్టారు, కట్టిన తర్వాత బోర్డు తిప్పేశారు. తిప్పేసిన తర్వాత ఇప్పుడు అంతే కదమ్మా, ఎంతసేపులు 10,000 కడితే ఒక రోజులో నీకు రెండో రోజే 20,000 వస్తున్నాయి కదా. ఇప్పుడు 2 రోజులైనాయి, 3 రోజులైనాయి, ఇచ్చినోనికి చెప్పాలి కదా, నీకు 2 రోజులలో ఇచ్చేస్తాం దయచేసి ఇస్తే అని తెచ్చుకున్నారు వాళ్ళు. లేదా ఒక వారానికో ఒక నెలకో ఇస్తామని తెచ్చుకున్నారు. తర్వాత ఏమైపోయింది, డబ్బులు రాలేదు, బోర్డు తిప్పేశారు. అప్పుల వారు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 10 సార్లు అనే లోపల బోర్డు తిప్పేసే లోపల ప్రియులరా, అనేక మంది పురుగుల మందు తాగి ఊరేసుకొని చచ్చిపోయారండి. ఆ బాధితులు పురుగుల మందు తాగి ఊరేసుకొని చచ్చిపోయారు. రైలు కింద పడిన వాళ్ళు, నదుల్లో దూకిన ఎంతమంది ప్రియులరా, ఎంతమంది ఈ మోసానికి బలైపోయిన వారు. కనుక ప్రపంచములో మోసం అనేది, పోలీసోడు ఎంత వాడు వచ్చాడు, సజ్జన, హైదరాబాదు సిపిఏ సర్జన. ఇతడు చాలామంది ఎన్కౌంటర్ని చేసి చంపాడు. అప్పటికే మంచి ఆఫీసర్గా కూడా కొంతవరకు అనుకోవచ్చు. అయితే ప్రియులరా, ఇతడు ఏదో దీన్ని అరికట్టినంత మాత్రాన్ని మోసాలు ఆగుతావు అనేది ఏమి లేదు. అందుకే దేవుడు ఓ మాట చెప్పాడండి, ప్రకటన గ్రంథం 12:9 చెప్పి, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు ఆది ఘట సర్పం, అది మోసం చేస్తూనే ఉంటుంది. మోసం చేయిస్తేనే ప్రజల మధ్య వాడు చల్లగా ఉంటాడు. ఈ మోసాలు జరుగుతూనే వాడు ఆనందిస్తాడు. కనక ప్రియులారా, మోసం, అంత మోసం.
అందుకే మాయను నమ్ముకున్నారు, మాయ అన్నాడు యోబు గ్రంథంలో. తర్వాత కీర్తనల గ్రంథం త్వరగా తీయాలి. కీర్తనల గ్రంథము నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, మోసం అనేది ఏ రకంగానైనా ఉండొచ్చు. ఈరోజు చిన్న పిల్లలు ఒక పసిబాలికలు త్రాగుతున్న సిరప్పులో కూడా కల్తీ జరుగుతుందని మీడియాలు మొత్తుకుంటున్నాయి. అలాగని మరి నిజంగా అంటే అంగన్వాడీలో ఇచ్చే పాలు కూడా కల్తీ, పౌడర్తో ఇస్తున్నారు. గుడ్లు కల్తీ, ప్లాస్టిక్ గుడ్లు. కనుక ప్రియులారా, సమస్త విషయములో కల్తీ అనేది ఇతరులను మోసం చేసేది. అది రకరకాలుగా మానవులను వెంటాడుతుంది. కీర్తనల గ్రంథం చూడండి. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. 12వ అధ్యాయం 2వ వచనం. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. ఎందుకు ఇలా చేసావు అంటే అబద్ధం. మోసం ఏ రూపంలో ఉంటుంది? కొన్నిసార్లు నిజాన్ని మాట్లాడితే కూడా, నిజాన్ని ఎత్తి చూపితే కూడా ఎందుకు ఇలా మాట్లాడావు అంటే కూడా మళ్ళీ అవ్వ ఒప్పుకోయింది, మోసపోయానని. కొందరు ఒప్పుకోరు. కనుక అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. కనుక ఈడే కొందరన్నాడా అందరన్నాడా దేవుడు? ఏమన్నా? అందరూ ఒకరితో ఒకరు. అది చెప్పాను కదా. తల్లిదండ్రుల మధ్య మోసం, పిల్లల మధ్య మోసం, భార్యాభర్తల మధ్య మోసం, అన్నదమ్ముల మధ్య మోసం. అంత మోసమే ఎక్కువగా. మోసమైన మాటలు, మోసమైన పనులు, మోసమైన కార్యక్రమాలు. కనుక ప్రియులరా, ఒకనితో ఒకడు అబద్ధములాడుచు మోసకరమైన మనసు గలవారే ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. రోమపత్రిక 7వ అధ్యాయం. రోమపత్రిక 7వ అధ్యాయం కొత్త నిబంధనలోకి మనం వస్తే, రోమీలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. ఏలైనగా పాపము ఆజ్ఞని హేతు చేసుకొని. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? ఏలైనగా పాపము ఆజ్ఞని హేతు చేసుకుంది. పాపం ఏంటో తెలుసా? పాపం ఆజ్ఞని హేతు చేసుకుంది. ఏమని హేతు చేసుకుంది అపవాది? ఈ పండ్లు తింటే చస్తారని దేవుడు చెప్తే, ఈ పండ్లు తింటే చావరని ఆజ్ఞతోనే కొట్టేసిందండి అపవాది. మోసం చేసింది అవ్వాదాన్ని. ఆజ్ఞ అనగా దేవుని మాటతోనే, దేవుని మాట ఏదైతే చెప్పాడో దాని నుండే. కత్తి ఉంటుంది తెలుసా? కత్తి ఉంటుంది. కత్తి ఏం చేయొచ్చు? కూరగాయలు తరమచ్చు, మంచుల పీకల్ని కూడా కొయ్యొచ్చు. అలాంటిదన్నమాట. అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏదైతే ఉందో తినవద్దని, ఆ ఆజ్ఞని హేతు చేసుకుందంట అపవాది. హేతు అంటే వాడుకుందంట దాని నుంచి. గమనించండి మీరు. దానిని హేతువు చేసుకుందంట. దాని కారణంగా పెట్టుకొని, దానిని ముందు పెట్టుకొని హేతువు చేసుకొని ఆజ్ఞ ద్వారా నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. చూడండి ఆ మాటను. ఆజ్ఞని హేతువు చేసుకొని ఆజ్ఞ ద్వారానే నన్ను మోసపుచ్చి
దాని చేతనే నన్ను చంపింది అపవాది. అందరినీ చంపేసింది అపవాది. కనుక పాఠం ఏం పెట్టుకున్నాం? మోసగాన్లకే మోసగాడు. నువ్వేదో నేనేం జ్ఞానిని అనుకుంటున్నావేమో. ఎవడినైనా ప్రపంచంలో మోసం చేసే శక్తి సామర్థ్యతలు ఎవరికున్నా తెలుసా? అపవాదికున్నాయి. అవ్వాదాములు జ్ఞానులే. అయితే ప్రియులరా, వారిని ఎలా కొట్టేయాలనో కొట్టేశాడు వాడు. కనుక ఆజ్ఞను ఏలైనగా పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని ఆజ్ఞ ద్వారా నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను అంటాడు. అలాగనే ఆదికాండం 7వ అధ్యాయం, ఆదికాండం దానికన్నా ముందు కీర్తనల గ్రంథం. ఈ యొక్క మానవుడు ఎలా ఉన్నాడు? కనుక ప్రియులరా, కీర్తనల గ్రంథం 52:2 వచనానికి వెళ్ళిపోదాం. మనుషుల మాటలు ఎలా ఉంటున్నావో, మోసము చేయువాడా, వాడిగల మంగలి కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మోసము చేయువాడా, మోసము చేయుదానా, మాటలు చెప్తుంటారు. తప్పులు చేసి కూడా నేను తప్పు చేయలేదా అంటుంటాడు. అన్యాయాలు చేసి కూడా అన్యాయాలు నేను చేయలేదని నమ్మబలుకుతుంటాడు మనిషి. అబద్ధాలు చెప్పి కూడా నేను అబద్ధం కాదు నిజమే చెప్పానని నమ్మబలుకుతుంటాడు మనిషి. తెలుసా? కన్ఫ్యూజ్ చేస్తుంటాడు మనిషి. అది రక్త సంబంధం అనే తేడా లేదు, బంధు సంబంధం అనే తేడా లేదు, వర్గం అనే లేదు. ఎవరైనా ప్రియులారా, ఎవరినైనా మోసం చేసే మాటలు, మోసం అంటే ఒక అబద్ధం చెప్తే ఏమవుతుంది? మోసపోతాడు మనిషి. ఏమ్మా? అబద్ధం ద్వారా మోసపోతాడు. ఈ పండ్లు తింటే చావరు అన్నప్పుడు ఆ మాటకే మోసపోయిందండి అపవాది. అంటే చావకుంటే మనం తిందాం పని తినేసింది. అబద్ధం అనేది కూడా చాలా పదనైనది, చాలా మోసకరమైనది. అందుకే అంటున్నాడు, మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి, మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. వాడిగల మంగళ కత్తి ఏం చేస్తుంది? గడ్డం చేస్తాడు మంగళోడు. గడ్డం చేస్తున్నప్పుడు, నెత్తి చేస్తున్నప్పుడు అది ఎక్కడైతే పెడతాడో అక్కడ మొత్తము బుడానికి అది తెగేస్తుంటుంది. వాడిగల మంగళ కత్తి ఎక్కడ పెడితే అక్కడ క్లీన్ చేస్తుందండి, అక్కడ తెంపేస్తుందండి ఎంటకల్ని. అలాగనే వాడిగల మంగళ కత్తి వలె నువ్వు మోసము చేయ ఉద్దేశించచ్చు, నీ నాలుకతో మోసము చేయను ఉద్దేశించుచున్నావు. కనుక నీ నోటి మాటలు అబద్ధాలు రాకూడదు. అలాంటి ప్రమాదంగా ఉంటుంది అని చెప్పారు. ఒక వ్యక్తిని చెప్పి నేను ముగిస్తాను. ఒక వ్యక్తిని చెప్పి ఆదికాండం 7వ అధ్యాయము. ఇక్కడ ఒక తండ్రి 2 కొడుకులు భార్య మధ్యలోనే మోసం. అర్థమవుతుందా? ఒకే కుటుంబములో మోసం చేసుకున్నారండి వీళ్ళు. చూద్దాం ఆదికాండం 7వ అధ్యాయం. ఆదికాండం 7వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనం చదువుకుందాం ప్రియులారా. ఆదికాండము 7వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. యెహోవా ఈ తరము వారిలో నీవు నా ఎదుట 11వ వచనానికి బొమ్మ.
నేను కొంచెం తప్పుగా రాసుకున్నాను. 27 ఒకటో వచనం. 27 ఆ, 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 ఉమ్, ఉమ్. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే చూడండి ప్రియుల, ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో, నా కుమారుడా అని అతన్ని పిలువగా, అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదను నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్మని చెప్పాను. ఏం చెప్పాడు ఏశావు తమ్మ ఇస్సాకు? ఏం చెప్పాడు? నా కుమారుడా, నేను చివరి దినాల్లో ఉన్నాను, నా మరణ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు, నేను మరణపు అంచుల్లో ఉన్నాను కనుక ఇదిగో నీవు వెళ్ళి నీ ఆయుధములను నీ యొక్క అంబులను తీసుకొని అడవికి వెళ్ళి వేటాడి ఒక 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 జంతువునో బలినో ఏదో ఒకటి నన్ను మళ్ళీ ఆ వేటాడి ఆ యొక్క వేటాడిన మాంసం ద్వారా మంచిగా భోజనం చేసి మీ అమ్మకి ఇస్తే మీ అమ్మ చక్కగా భోజనం చేస్తుంది. ఆ భోజనం ద్వారా నేను తిని తృప్తి నొందుతాను, నొంది నేను నిన్ను దీవిస్తాను, చివరి దినాల్లో నిన్ను దీవిస్తాను అని ఎప్పుడైతే ఇస్సాకు ఏశావుతో చెప్పాడో 5వ వచనం, ఇస్సాకు తన కుమారుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రెబెక్క వినుచుండెను. ఏసేపు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళాడు. ఎవరు? ఏశావు. వెళ్ళే లోపల ఈ మాట చెప్తుంటే ఎవరున్నారు? కొడుకుతమ్మా ఎవరున్నారు? చెప్పాలి మీరు. ఎవరున్నారంటే రెబెక్క వినింది అనాలి. ఎవరున్నారు? రెబెక్క వినింది. ఇప్పుడు రెబెక్క విని రెబెక్క ఏం చేస్తుందో తెలుసా? భర్తనండి, కట్టుకున్న భర్తని, ఎవరు? ఇస్సాకుని ఏం చేస్తుందో చూస్తారా? 5వ వచనం కిందికి చూస్తే చూడండి. అప్పుడు రెబెక్క తన కుమారుడైన యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్టు నా కొరకు వేట మాంసము తెమ్మని, నాకు రుచిగల భోజనం పెట్టమని చెప్పగా నేను విన్నాను. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేనేదైతే నీకు చెప్తానో ఇప్పుడు జాగ్రత్తగా విను. నీవు వెళ్ళి మందలోకి వెళ్ళి, మన గొర్రెల మందల్లోకి వెళ్ళి 2 మంచి మేక పిల్లలను తీసుకొని అక్కడ నుండి నా యొద్దకు తెస్తే మీ నాయనకు ఇష్టమైన రుచిగల భోజనంగా మీ నాన్నకు పెట్టి ఆ యొక్క ఏశావు దీవెనలన్నీ కూడా, ఏశావు ఇంకా వేటాడి మాంసము తేకముందే అర్జెంటుగా నువ్వు గొర్రెల మందలో నుండి కొన్నింటిని 2 తీసుకొని మేక పిల్లలు తీసుకొని వస్తే నేను రుచిగల భోజనం పెట్టి ఆ భోజనమును నీ ద్వారా మీ తండ్రికి ఇప్పిస్తే మీ తండ్రి నిన్ను దీవించి ఆశీర్వాదాలన్నింటినీ కూడా నీకు ఇస్తాడు అని చెప్పి ఎవరిని మోసం చేసింది భార్య? విన్నారా? నేను అందుకే చెప్పాను, మోసం అనేది ఫలానోళ్ళే చేస్తారనటానికి లేదు. అర్థమైందా? సొంతం భార్య అండి ఇస్సాకు భార్య రెబెక్క. తన పెద్ద కుమారునికి వెళ్ళవలసిన దీవెనలు ఆశీర్వాదాలు
అతనికి వెళ్ళకుండగా తన కుమారుడైనటువంటి చిన్న కుమారుడు, రెండో కుమారుడు అనుకుంటా, యాకోబుకు ఈ దీవెనలు వచ్చేటట్టుగా ఆయన మంద దృష్టి గలవాడు, కళ్ళు కనిపించడం లేదు. అప్పటికన్నాడు, అమ్మా మనము వేటాడి మందలో నుంచి 2 మేక పిల్లల్ని తెచ్చి మనము చక్కగా రుచిగల భోజనం పెట్టినప్పుడు కూడా, వండించినప్పుడు కూడా ఆయన నా రొమ్ములను నన్ను ఏమైనా తాక చూస్తే, ఏశావు మళ్ళీ మంచి రొమ్ములు ఎంటికలు గలవాడు, మళ్ళీ ఇలాగైనాను నేను ఒకవేళ, చూడండి ఆ మాట 11వ వచనం, అందుకు యాకోబు సహోదరుడిని ఏశావు రోమ గలవాడు, అంటే చాలా ఎంటికలు గలవాడు కనుక నేను తీసుకెళ్ళి, నాన్న ఇదిగో వేట మాంసం తినమని నేను చెప్పినప్పుడు నా చేతులను నా యొక్క రొమ్ములను తాకి చూసి ఇలా తడవలాడితే నేను అప్పుడైనా బయటపడతానేమో. అమ్మ వద్దమ్మా, ఇది మనం చేయకూడదు, తండ్రికి ఇలాంటి మోసం చేయకూడదు అని కూడా యాకోబు చెప్తాడు. చెబితే నేను నున్నను వాడను కదా, ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడును గాను తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని తల్లితో చెబుతున్నాడు. రెబ్కాతో, వద్దులే తల్లి, వద్దులే అమ్మ, చిన్న పిల్లోడు గనక నిజాన్ని చెప్తున్నాడు. తల్లి ఏం చేసిందో తెలుసా? శాపం వస్తుందేమమ్మా, నన్ను ఆయన ఆశీర్వాదాలు ఇవ్వకుండా నన్ను శపిస్తాడేమో, నా మీదకి శాపం వస్తుందేమో అన్నప్పుడు 13వ వచనం, ఆయనను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చును గాక, నీవు నా మాట మాత్రం వినిపోయి వాటిని నీ వద్దకు తీసుకొని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి వద్దకు తీసుకొని వచ్చెను. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరచెను. మరి తన జ్యేష్ఠ కుమారుడైన ఏశావునకు సొగసైన వస్త్రము, జ్యేష్ఠత్వాన్ని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? అర్థమవుతుందా? చదవమ్మా మాటని 15వ వచనం, మరియు తన జ్యేష్ఠ కుమారుడుగా ఏశావునకు సొగసైన వస్త్రములను ఇంట్లో తన యొద్ద నుండెను గనక రెబెకా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్ల చర్మములతో అతని చేతులకు కట్టేసింది. ఎంటికలు ఉన్నాయి కదా, ఎంటికలు కూడా గుర్తుపట్టకూడదు నీ తండ్రి అన్నట్లుగా. ప్రియులారా, ఏం చేసింది? ఒక మాటలో చెప్పాలంటే ఇస్సాకును రెబెకా ఏం చేసిందమ్మా? మోసం చేసేసింది. మోసం చేసి తన కొడుకు ద్వారా కూడా, ప్రేరేపణ ద్వారా కొడుకును కూడా మోసం చేసేవానిగా తయారు చేసింది. తను మోసం చేసింది, తన కొడుకు ద్వారా కూడా తండ్రిని మోసం చేయించింది. అన్నకుండాల్సిన జ్యేష్ఠత్వాన్ని ఎవరికి వచ్చేసింది? అందుకే యాకోబు మోసగాడై మోసం చేశాడు. యాకోబు తల్లి మోసం చేసింది కనుక ప్రియులారా, మోసం నాకు ఎవరు చేయరులే అనుకోవద్దండి మీరు. నేను అది తెలుసడానికి సందర్భాన్ని అని చెప్తున్నాను. మోసం అనేది కన్న తల్లిదండ్రులు చేయొచ్చు, కన్న పిల్లలు చేయొచ్చు, తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు చేయొచ్చు, మన చుట్టూన్న మనతనం చెప్పిన వారు కూడా మోసం చేయొచ్చు. నాకు మోసం చేయరులే, మన వాళ్ళలే, మన కదా, రక్త సంబంధం కదా, బ్లడ్ రిలీజ్ కదా అని నువ్వు నేను అనుకుంటే ప్రియులరా, ఇలా అనుకోనే మోసపోతావు. కనుక ఇలాంటి మోసాలు, ప్రపంచములో మోసాలకి దిగ్విజయాన్ని తెచ్చిన వాడు, మోసాలకి నేర్పరేవాడు అంటే అపవాదే. అందుకే సర్వలోకము వీరువారని కాదు వాడు, సర్వలోకమును మోసపుచ్చుచు
వాడు ఆది నుండి ఉన్నాడంట. మోసం చేయి, అబద్ధాలు చెప్పు, అనర్థాలు చేయి, సమస్యలు, గొడవలు, హత్యలు, ఎన్నో భయంకరమైన అశాంతులు ఈ భూమి మీద జరిగిస్తున్నవాడు అపవాదండి. కనుక అలాంటి వాని నుండి మనం మేలుకొల్పబడి మోసము చేయకుండా, మోసములో పడకుండానట్లు, మోసపోకుండానట్లు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వీలైతే వచ్చే వారం కూడా ఇదే కంటిన్యూషన్ చేస్తాను. కనుక ప్రియులరా, మోసగాన్లు అర్థమవుతుందా? నేనే మోసం చేయటానికి నేర్పరని అనుకుంటున్నారేమో. వీడు అపవాది మోసగాన్లకే మోసగాడు. ఇది సినిమాలు కాదు, సినిమాల కథలు కాదు. నిజ చరిత్ర జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనలు. ఎందరెందరో జీవితాలు విచ్ఛిన్నమైపోయండి మోసపూరితంగా. కనుక ప్రియులరా, అలాంటి మోసాల నుండి మనం అరికట్టబడి, మోసాల నుండి మేల్కొల్పబడిన వారుగా మనము మరి జాగ్రత్తగా దేవుని వాక్యం విషయంలో మెలకువగా ఉండి, ప్రపంచంలో జరుగుతున్న మోసాలు తెలియాలంటే ఇక్కడికి వస్తేనే, వాక్యాన్ని వింటేనే, ఇంటి దగ్గర ఉంటే కాదు. అర్థమవుతుందా? వాక్యాన్ని వినాలి. అందుకే అన్నాడు భక్తుడైన ఎందరో భక్తులు, నీ వాక్యము నా పాదములకు దీపం అన్నాడండి దావీదు. ఆయన రాజు, మంచి భక్తుడు అయినప్పుడు కూడా నా జ్ఞానం నా పాదములకు దీపం అనలేదు ఆయన. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు నేను ఎలా భూమి మీద నడుచుకోవాలనో నాకు వెలుగై ఉంది నీ వాక్యం. వాక్యం చదివితే ప్రపంచం అంతా కూడా నీ గుప్పెట్లో ఉంటుంది. ఎవరు ఏంటో కూడా నువ్వు అర్థం చేసుకోగలవు, వివేచించగలవు, మోసపోకుండా ఉండగలవు. వాక్యమే తెలియకపోతే అందరి చేత మోసపరచడం, తర్వాత ఇబ్బందుల పాలవుతాం. కనుకట్టి వారు కాకూడదు అన్నటువంటి విధంగా దేవుని వాక్యం ద్వారా తెలియపరుచు దేవునికి మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది వాక్యమును మీ హృదయాల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక